ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. ఆదికాండము 12వ అధ్యాయము 4వ వచనము. సో అబ్రామ్ వెంట్ యాజ్ ద లార్డ్ హ్యాడ్ టోల్డ్ హిమ్. జెనసిస్ చాప్టర్ 12 verse 4. ఈ రోజుకు గాను ప్రేమ కలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని మాటకు విధేయత చూపిస్తే, దేవుడు చెప్పిన విధంగా జీవిస్తే వారు ఎటువంటి ఆశీర్వాదాలు చూస్తారో మనము ఈ యొక్క లేఖనముల ద్వారా గ్రహించాలి. ఈరోజు లేఖన భాగంలో వ్రాయబడి ఉంది, దేవుడు చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళాడు అని. అనగా దేవుడు ఏదైతే చెప్పాడో ఆ విధంగా అబ్రహాము చేశాడు. అది మంచిదా, దాని వలన నాకు లాభమా నష్టమా, ఇది నిజమా కాదా, దానిలో నాకు ఫ్యూచర్ ఉంటుందా ఉండదా అని ఈ లోక సంబంధమైన మరో ఆలోచనలు ఏవి కూడా లేకుండా, తన యొక్క సొంత జ్ఞానము పైన ఆధారపడకుండా అబ్రహాము దేవుని యొక్క మాటకు విధేయత చూపి నడిచారు. పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు. వెళ్ళమని చెప్పిన దేవుడే మార్గము కూడా చూపిస్తాడు. ఎలా మాట్లాడాలో నేర్పిస్తాడు. ఏమి తినాలో, ఎక్కడ ఉండాలో ప్రతిదీ కూడా ఆయనే చూసుకుంటాడు. ఈ మధ్య కాలంలో కువైట్ అనే ప్రాంతంలో అనేక మంది అగ్నికి ఆహుతులైపోయారు. అందులో మన దేశం వారు కూడా ఉన్నారు. వారందరూ ఎందుకు వెళ్ళారండి అంటే, వారికున్న అప్పులను బట్టో, వారికున్న కుటుంబ పరిస్థితులను బట్టో, వారికున్న ఆశను బట్టో, కారణం ఏదైనా కావచ్చు, వారైతే వెళ్ళారు. అయితే వారు వెళ్ళడానికి ఒక ఏజెంట్ లేదా మధ్యవర్తో ఎవరో ఒకరు కావాలి. వారికి ఆ దేశం గురించి ఏమీ తెలియదు కనుక ఆ యొక్క ఏజెంట్ చెప్పినట్లే చేయాలి, తూచా తప్పకుండా పాటించాలి. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ ఏజెంట్ని నమ్మి వెళ్ళిన వారికి ఒకే బిల్డింగ్ లో అనేకులను ఉంచారు. మరి అది కరెక్టా లేదా, దాని వలన ఏదైనా ప్రమాదమా అని ఆలోచించలేదు. దాని వలనే వారు చనిపోయారు. మన దేశంలో ఉన్నప్పుడు మధ్యవర్తులు ఎన్నో మాటలు చెప్పే ఉంటారు. నీ జీవితం అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, నీవు రాయల్గా బ్రతకొచ్చు, నీకు ఏ లోటు ఉండదు, గొప్పవాడే అవుతావు, ఇలా ఎన్నో మాయ మాటల చేత వారిని ఆకర్షించి అవసరమైతే మోసగించి పంపించి ఉండొచ్చు. కానీ వారికిప్పుడు జీవితమే లేకుండా పోయింది. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదండి. అబ్రహాముకు కూడా దేవుడు వాగ్దానం చేశాడు. తన తండ్రి లేడు, తన భార్యతో, తన సహోదరుని కుమారునితో హారాను ప్రాంతంలో నివసిస్తున్నాడు. అక్కడ తన జీవితం బాగానే ఉంది. అనగా పెద్ద గొప్ప ధనికుడు, ఆస్తిపరుడు కాకపోయినా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే అబ్రహాము ఫేస్ చేయడం లేదు. అటువంటి సమయంలో దేవుడు అబ్రహామును పిలుస్తున్నాడు. నేను చెప్పిన ప్రాంతానికి వెళ్ళు, అక్కడ నిన్ను గొప్ప చేస్తాను, అక్కడ నిన్ను ఆశీర్వదిస్తానని. ఆ సమయంలో అబ్రహాముకు 75 సంవత్సరములు. దేవుని మాట విన్న అబ్రహాము వేరే ఆలోచన లేకుండా, ఇది మంచికా చెడుకా అని ఆలోచించకుండా హారాను నుండి బయలువెళ్ళాడు. ఆలోచన చేయండి, 75 సంవత్సరాలు అబ్రహాము వయస్సులో పెద్దవాడు. తానున్న ప్రాంతంలో పెద్దగా ఇబ్బందులేమీ లేవు, ఆర్థికంగా సమస్యలు కూడా ఏమీ లేవు, వేరే ఎక్కడికో వెళ్ళి జీవించాల్సిన పని లేదు. అయినా దేవుని మాట చొప్పున ముందుకు వెళ్దామా అని ఆలోచన కలిగి ఉన్నాడు. అదే మాట మనతో దేవుడు చెప్తే ఎన్ని ఆలోచనలు మనం చేస్తామో కదండి. అక్కడ మనకు మంచిగా ఉంటుందా, లేదా వైఫై వస్తుందా, నాకు ఇష్టమైన ఫుడ్ దొరుకుతుందా, మంచి స్కూల్స్ ఉంటాయా, జాబ్ దొరుకుతుందా, ఇలా 100 ఆలోచనలు చేస్తాం. కానీ అబ్రహాము అలా చేయలేదు. కనుకనే దేవుడు వాగ్దానం చేసినట్లే అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. కావచ్చు మధ్యలో కొన్ని రకాలైన ఇబ్బందులు కలిగి ఉండొచ్చు. ఐగుప్తులో కావచ్చు, లోతు యొక్క పనివారి వలన కావచ్చు, కొన్ని ప్రతికూలతలను అబ్రహాముకు ఎదురై ఉండొచ్చేమో. కానీ చివరకు దేవుడు చెప్పినట్లుగానే బహుశా ఆశీర్వదింపబడ్డాడు. ఎన్నడూ చూడని ఆశీర్వాదం, ఎన్నడూ చూడని పనివారు, సంతానము కలగడం, అసాధ్యం అనుకున్న వారికి సంతాన ఫలము, ఇలా ప్రతి విషయంలో వారు దేవుని కార్యం
కార్యమును చూడగలిగినారు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆ రోజుల్లో లాగా దేవుడు నీతో ఈ రోజున నేరుగా మాట్లాడకపోవచ్చేమో కానీ ఆయన మాటలు నిక్షిప్తపరిచి ఇచ్చినటువంటి పవిత్రమైనటువంటి బైబిల్ ద్వారా దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఆయన వాగ్దానాలు ఆజ్ఞలు పొందుపరిచాడు. మరి ఆ విలువైన పరిశుద్ధమైన మాటలకు మనము విధేయత చూపగలిగితే అబ్రహాము చూసిన ఆశీర్వాదము మనం కూడా చూడగలుగుతాము అనుటలో ఏ సందేహము లేదు. మన దేవుడు నమ్మదగినవాడు. పలానా ప్రాంతానికి మనల్ని వెళ్ళమని మధ్యలో చెయ్యి విడిచే దేవుడు ఏమాత్రం కాదు. ఆయన మాట చొప్పున నీవు జీవించడం ప్రారంభిస్తే కొన్ని ఆటంకాలు, కొన్ని ప్రతికూల పరిస్థితులు నీవు ఎదుర్కొన్నప్పటికీ చివరకు విజయం నీదే అవుతుంది. ఆశీర్వాదము నిన్ను వదిలిపోదు. కాబట్టి దేవుడు చెప్పిన ప్రకారంగా జీవించు, ముందుకు సాగు, అద్భుతాలను నీవు తప్పక చూస్తావు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన దేవా, కృపగలిగిన మా ప్రభువా, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ రోజున వాగ్దానము చేసిన దేవుడవు, నమ్మదగిన వాడవని, మాట తప్పని దేవుడవని, ఖచ్చితంగా మమ్మల్ని ఆశీర్వదిస్తావని, ఖచ్చితంగా మీ యొక్క దీవెనలతో మమ్మల్ని నింపుతావని, ఎటువంటి ప్రతికూలతలు ఉన్నా వాటన్నిటి నుంచి తండ్రి మమ్మల్ని విడిపిస్తావని, మీ యొక్క నామాన్ని బట్టి మమ్మల్ని గొప్ప చేస్తావని, వాగ్దానము ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడి ఎంతగానో బలపరిచి ధైర్యపరిచిన మీ యొక్క అమూల్యమైన మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అవునయ్యా, ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వేదనతో, బాధతో ఉన్నారో ప్రభా, ప్రతి బిడ్డను ఆదరించినందుకు, బలపరిచినందుకు, వారికి ఉన్న శ్రమల నుండి అయా మీ యొక్క అమూల్యమైనటువంటి మాటలను తండ్రి వారికి జ్ఞాపకం చేసి వారిని తండ్రి తృప్తిపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అనారోగ్య సమస్యల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. ప్రతి అంధకార దురాత్మ శక్తుల నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి. మీరే తండ్రి బిడ్డల పక్షాన వాద్యమాడండి నా తండ్రి. అయా మరి తండ్రి అపవాదిని అయా మరి తండ్రి అనగదొక్కి వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మార్చండి. అదేవిధంగా మీరు పొందిన దెబ్బల చేత బిడ్డలకు స్వస్థతను కలగజేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయా ఎందరైతే బిడ్డలు అయా ఇంకా తండ్రి ఆర్థిక సమస్యలతో, అప్పుల భారాలతో కృంగిపోయిన, నలిగిపోయిన స్థితిలో ఉన్నారో ప్రభు, వారిని లేవనెత్తండి. అప్పు తీర్చుకునేటువంటి అయా మార్గాన్ని వారికి మీరు చూపించండి ప్రభా. నీవు అప్పు ఇచ్చే వారివే కానీ అప్పు తీసుకునే వ్యక్తిగా నీవు ఉండవని మీరు వాగ్దానం చేశారు ప్రభా. అట్టి వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో తండ్రి మీరు నెరవేర్చమని వేడుకుంటున్నాము. గర్భఫలము లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా గర్భఫలము మీరిచ్చే బహుమానము తండ్రి. నీ సంతానపు వారు ఇసుక రేణువల వలె విస్తారమగునని అబ్రహాముకు మీరు ఇచ్చిన వాగ్దానము ప్రతి బిడ్డలో జీవితంలో నెరవేర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా వారి జీవితాల్లో అద్భుతాలను జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయా చేతి పని చేసుకునే బిడ్డలను దీవించండి. వ్యాపారాలు చేస్తున్న బిడ్డలను ఆశీర్వదించండి. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి నా ప్రభా. అయా ఉద్యోగం లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తుండగా మంచి ఉద్యోగమును బిడ్డలకు మీరు అనుగ్రహించండి. చేసే ఉద్యోగంలో ఏమైనా సమస్యలుంటే, ఏమైనా ఆటంకాలుంటే వాటన్నిటి నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. మీ యొక్క నామాన్ని మహిమపరచుకోమని వేడుకుంటున్నాం తండ్రి. అయా సువార్థికులను బలపరచండి. మిషనరీస్ని దీవించండి. దైవజనులకు మీరు తోడుగా ఉండండి. వారి సంఘాలను విస్తరింపచేయండి. సంఘానికి మీరే శిరస్సు అయి ఉండండి. మీ యొక్క తలంతులతో దైవజనులను నింపండి. అనేక ఆత్మలను రక్షించే భాగ్యము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. వారి కుటుంబ సభ్యుల నిమిత్తం ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డ మిమ్మల్ని తెలుసుకోవాలి అయా, మీ యొక్క ప్రేమను తెలుసుకోవాలి తండ్రి. అయా మీకు విరోధముగా వారి ఆలోచనలు ఉండకుండా తండ్రి మీరే ప్రతి బిడ్డను రక్షించుకోమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి అయా ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున గృహము లేక బాధపడుతున్నారో తండ్రి, సరైన సదుపాయాలు లేక, సరైన వసతులు లేక అయా మరి తండ్రి బిడ్డలు ఉంటున్నారో ప్రభా నా తండ్రి, బిడ్డలను తండ్రి మీరే తండ్రి ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచండి. అయా కృంగిపోతున్న బిడ్డలను ఓదార్చండి. గుండె చెదిరిన వారిని బాగు చేయండి. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు, విధవరాల పక్షాన న్యాయము తీర్చే దేవుడవు, మీరే ప్రతి బిడ్డకు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా అయా రక్షించే దేవుడవు, కాపాడే ప్రభువుడవు తండ్రి. ప్రతి బిడ్డను తండ్రి రక్షించి, కాపాడి, ఆదరించి బలపరచమని వేడుకుంటున్నాం. అయా దేశ అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. మా భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే తండ్రి కంటికి రెప్పలా మా భారతదేశమును కాపాడుతున్నందుకు స్తోత్రాలు. అధికారులకు తండ్రి మీ యొక్క జ్ఞానం ఇచ్చి నడిపించండి. దేశాన్ని ఎలా పాలించాలో, ఎలా అభివృద్ధి పరచాలో, ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలో తగిన జ్ఞానాన్ని తండ్రి, సమయోచితమైన జ్ఞానాన్ని వారికి మీరు అనుగ్రహించండి నా ప్రభువా. అయ్యా ప్రతి ఒక్కరిని రక్షించుకోమని వేడుకుంటూ తండ్రి, మీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదంటున్నావు తండ్రి. అయ్యా మీకు విరోధంగా పనిచేస్తున్న ప్రతి ఒక్క అంధకార దురాత్మ శక్తులు యేసు నామములో అణిచివేయమని వేడుకుంటూ అయ్యా
తండ్రి ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తూ ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండమని మీ యొక్క కాపుదల వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటూ ఇంకా తండ్రి ఇతర దేశాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని మీరే వారిని నడిపించమని బలపరచమని ఆదరించమని ధైర్యపరచమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పకుండా ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.